ఉప్పాడ తీరంలో అలల ఉధృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. అలల ఉధృతితో మాయపట్నంలో ఇల్లు నీట మునిగాయని పవన్ కు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. వైద్య సిబ్బందిని ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉప్పాడ తీరంలో రక్షణ గోడ, జియో ట్యూబ్ గురించి ఆరా తీశారు. కూర్చో 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 నన్ను పట్టుకో గట్టిగా పడిపోతావు. ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలల ఉధృతి పెరిగింది. ఇవాళ ఉదయం కొత్తపల్లి మండలం మాయాపట్నం వద్ద సముద్రం విరుచుకుపడింది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. దాదాపు 70 ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేకపోయారు. ఇప్పటికే గ్రామంలో 20 గృహాలు నెలకొలాయి. అధికారులు గ్రామానికి చేరుకుని సముద్రపు నీటిని వెనక్కు మళ్లించేందుకు ప్రయత్నించారు. జియో ట్యూబ్, రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ గ్రామంలోకి సముద్రపు నీరు చేరుతుంది. రాకాసి అలలు వేగంగా దూసుకొచ్చి గ్రామాలపై పడటంతో తీర ప్రాంత ప్రజలు, గ్రామాలు కోతకు గురవుతున్నాయి.